హలో గైస్, వెల్కమ్ టు ఆస్క్ మీ బ్రో అఫీషియల్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా ఉన్నాను. సరే, సో ఈరోజు డిస్కషన్ వచ్చేసి మోస్ట్లీ మనం నాన్ ఐటీ కానీ లేదంటే కన్నా ఏదైనా అదర్ డొమైన్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్ట్ అవ్వాలి, చూసుకోవాలి అనుకుంటారు. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, అది ఏది నేర్చుకుంటే బాగుంటుంది. చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే కన్నా డెవాప్స్. సో ఎవరిని అడగండి, ఆ డెవాప్స్ అండి కోడింగ్ ఉండదంట కదన్నా, సో డెవాప్స్కి మూవ్ అవుదాం అనుకుంటా ఉన్నాను అంటారు. ఎవడు బ్రో చెప్పింది డెవాప్స్ మూవ్ అవుతే నువ్వు కోడింగ్ రాయవని? కోడింగ్ అంటే జావా, పైథాన్ అయ్యే కోడింగ్లా చెప్పు? స్క్రిప్టింగ్లు ఉంటాయి, స్క్రిప్టింగ్లు కూడా లాజికల్ థింకింగ్తోనే రాయాలి, తెలుసా? సో డెవాప్స్లో రాయాల్సిన స్క్రిప్టింగ్ ఏం తెలుసా? షెల్ స్క్రిప్ట్ ఉంటుంది, బ్యాష్ స్క్రిప్ట్ ఉంటుంది, లేదంటే నా పవర్ షెల్ ఉంటుంది, లేదు జేసన్ రాయాలి. జేసన్ వద్దనుకుంటే యామెల్ రాయాలి. ఓకే, సో యామెల్ వద్దంటే గ్రాక్ రాయాలి. గ్రాక్ వద్దంటే గ్రూవీ రాయాలి. గ్రూవీ రాకుంటే గో రాయాలి. ఇలా ఎన్ని ఉంటాయో తెలుసా? చాలా కన్ఫ్యూజ్ అవుతారు డెవాప్స్ ఫీలింగ్ వెళ్తే. సో బెటర్ చూజ్ ఎనీ సింగిల్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ అడ్మిన్, లేదంటే ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్స్, లేదంటే వర్క్ డే, లేదంటే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినాయి, స్ప్లంక్ అడ్మిన్, డేటాడాగ్, యాప్డి, లేదంటే ఎలాస్టిక్ సర్చ్. లేదు అది ఈ డేటా సైడ్ వద్దురా బాబు అనుకుంటే పైథాన్, లేదన్నా ఇది కూడా వద్దంటే దెన్ గో ఫర్ యాన్సిబెల్ డెవలపర్ ఎక్సలెంట్ మార్కెట్లో. ఓకే, థింక్ ట్వైస్.